జర్నలిస్ట్ రంజిత్ కు హీరో మంచు మోహన్ బాబు క్షమాపణ తెలిపారు. రంజిత్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు మోహన్ బాబు. తన వల్లే తప్పు జరిగిందంటూ రంజిత్ తల్లి, భార్య, పిల్లలను ఆయన క్షమాపణ కోరారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసని, తొందరగా రికవరీ కావాలని ఆకాంక్షించారు. ఉద్దేశపూర్వకంగా కొట్టలేదన్నారు మోహన్ బాబు. గాయం నుంచి తొందరగా బయటపడాలని దేవుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే దాడిలో గాయపడిన తనకు జర్నలిస్ట్ సమాజం అండగా నిలిచిందని ఈ సందర్భంగా రంజిత్ గుర్తు చేశారు. అందుకే తనకు కాకుండా జర్నలిస్ట్ సమాజానికి క్షమాపణ చెప్పాలని రంజిత్ స్పష్టం చేశారు. దాంతో జర్నలిస్టులకు క్షమాపణ తెలిపారు మోహన్ బాబు. జర్నలిస్ట్ రంజిత్ కు హీరో మంచు మోహన్ బాబు క్షమాపణ తెలిపారు. రంజిత్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు మోహన్ బాబు. తన వల్లే తప్పు జరిగిందంటూ రంజిత్ తల్లి, భార్య, పిల్లలను ఆయన క్షమాపణ కోరారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసని, తొందరగా రికవరీ కావాలని ఆకాంక్షించారు. ఉద్దేశపూర్వకంగా కొట్టలేదన్నారు మోహన్ బాబు. గాయం నుంచి తొందరగా బయటపడాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే దాడిలో గాయపడిన తనకు జర్నలిస్ట్ సమాజం అండగా నిలిచిందని ఈ సందర్భంగా రంజిత్ గుర్తు చేశారు. అందుకే తనకు కాకుండా జర్నలిస్ట్ సమాజానికి క్షమాపణ తెలిపాలని రంజిత్ స్పష్టం చేశారు. దాంతో జర్నలిస్టులకు క్షమాపణ తెలిపారు మోహన్ బాబు. జర్నలిస్ట్ రంజిత్ కు హీరో మంచు మోహన్ బాబు క్షమాపణ తెలిపారు. రంజిత్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు మోహన్ బాబు. తన వల్లే తప్పు జరిగిందంటూ రంజిత్ తల్లి, భార్య, పిల్లలను ఆయన క్షమాపణ కోరారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసని, తొందరగా రికవరీ కావాలని ఆకాంక్షించారు. ఉద్దేశపూర్వకంగా కొట్టలేదన్నారు మోహన్ బాబు. గాయం నుంచి తొందరగా బయటపడాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే దాడిలో గాయపడిన తనకు జర్నలిస్ట్ సమాజం అండగా నిలిచిందని ఈ సందర్భంగా రంజిత్ గుర్తు చేశారు. అందుకే తనకు కాకుండా జర్నలిస్ట్ సమాజానికి క్షమాపణ తెలిపాలని రంజిత్ స్పష్టం చేశారు. దాంతో జర్నలిస్టులకు క్షమాపణ తెలిపారు మోహన్ బాబు. జర్నలిస్ట్ రంజిత్ కు హీరో మంచు మోహన్ బాబు క్షమాపణ తెలిపారు. రంజిత్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు మోహన్ బాబు. తన వల్లే తప్పు జరిగిందంటూ రంజిత్ తల్లి, భార్య, పిల్లలను ఆయన క్షమాపణ కోరారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసని, తొందరగా రికవరీ కావాలని ఆకాంక్షించారు. ఉద్దేశపూర్వకంగా కొట్టలేదన్నారు మోహన్ బాబు. గాయం నుంచి తొందరగా బయటపడాలని దేవుడిని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. అయితే దాడిలో గాయపడిన తనకు జర్నలిస్ట్ సమాజం అండగా నిలిచిందని ఈ సందర్భంగా రంజిత్ గుర్తు చేశారు. అందుకే తనకు కాకుండా జర్నలిస్ట్ సమాజానికి క్షమాపణ తెలపాలని రంజిత్ స్పష్టం చేశారు. దాంతో జర్నలిస్టులకు క్షమాపణ చెప్పారు మోహన్ బాబు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. గుడ్ ఈవినింగ్. మొత్తానికి అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మీడియాలో ఎప్పటికప్పుడు సంచలనంగా మారుతుంది. గత వారం రోజులుగా ఏదైతే ఒక మీడియా సంస్థకు చెందినటువంటి జర్నలిస్ట్ రంజిత్ ని
మంచు మోహన్ బాబు వాళ్ళ ఇంటిలో జరుగుతున్నటువంటి గొడవను అందులో చిత్రీకరించడానికి వెళ్ళినటువంటి మోహన్ బాబు బయట తీసుకున్నటువంటి క్రమంలో అదే లోగో తీసుకొని అతని తనపై కంటపై కొట్టినటువంటి సందర్భంలో ఆయన చికిత్స పొందుతున్నారు ఆ రోజు నుంచి కూడా రంజిత్. సో ఇట్లా నేపథ్యంలో ఇంతకాలం అంటే మోహన్ బాబు ఎక్కడున్నారు, మంచు కుటుంబంలో జరిగినటువంటి విషయం పైన పోలీసులు ఇంకా విచారణ నడిపిస్తున్నారు. విష్ణు మనోజ్ల స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు. అయితే మోహన్ బాబును కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటివరకు మోహన్ బాబు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోగా ఆయన గన్ కూడా అప్పగించలేదు. ఇది కూడా ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. సో అనారోగ్యపరంగా ఉన్నారు కాబట్టి హాజరు కాలేకపోతున్నానని, తొందరలో విచారణకు హాజరవుతానని కూడా అన్నారు. సో ఇట్లా నేపథ్యంలో టీవీ ఛానల్ రిపోర్టర్ జరిగినటువంటి దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై హత్యాయత్నం అభియోగాలు కూడా నమోదయ్యాయి. సో ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఆయన ఎప్పుడైనా అరెస్ట్ అవ్వచ్చు అన్నటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మంచు విష్ణు తన లైసెన్స్ రివాల్వర్ అప్పగించినప్పటికీ అసలు మోహన్ బాబు విచారణకు హాజరయ్యారా, ఎప్పుడొస్తారు ఏంటి? సో ప్రస్తుతానికి మోహన్ బాబు కొంత రెస్ట్ లో ఉన్నారు, ఆరోగ్యం బాగాలేదని. సో అంతేకాదు ఆయన ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టులో ప్రయత్నించడం జరిగింది. ఆ హైకోర్టులో కూడా తిరస్కరణకు గురైంది. సో అరెస్ట్ భయంతోనే మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారన్నటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో మోహన్ బాబు ఆల్ ఆఫ్ సడన్ గా రంజిత్ చికిత్స పొందుతున్నటువంటి హాస్పిటల్లో ప్రత్యక్షమయ్యారు. రంజిత్ చికిత్స పొందుతున్నటువంటి హాస్పిటల్కి వెళ్లి తన వల్లే తప్పు జరిగిందంటూ కూడా రంజిత్ తల్లిని, భార్య, పిల్లల్ని కూడా మోహన్ బాబు స్వయంగా క్షమాపణ కోరడం జరిగింది. గాయం బాధ ఏంటో తనకు తెలుసు, తొందరగా రికవరీ కావాలంటూ కూడా మోహన్ బాబు కోరడం జరిగింది. సో ఉద్దేశపూర్వకంగా కొట్టలేదు, క్షణికావేశంలో జరిగింది అంటూ కూడా ఆ గాయం నుంచి తొందరగా బయటపడాలంటూ కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నట్టు కూడా మోహన్ బాబు ఆయన సానుభూతిని ప్రకటించడం జరిగింది. అయితే దాడిలో గాయపడ్డటువంటి జర్నలిస్ట్ కి మొత్తం జర్నలిస్ట్ సమాజం మొత్తం 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా అండగా నిలిచారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ రంజిత్ కూడా ఈ విషయాన్ని గుర్తు చేయడం జరిగింది. సో అందుకే తనకే కాకుండా జర్నలిస్ట్ సమాజానికి కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక్క రంజిత్ పైన జరిగినటువంటి దాడి కాదు, పూర్తి జర్నలిస్టుల పైన జరిగినటువంటి దాడి. సో ఖచ్చితంగా జర్నలిస్టులందరికీ కూడా క్షమాపణ చెప్పాలంటూ కూడా రంజిత్ మోహన్ బాబు కోరడం జరిగింది. సో మోహన్ బాబు కూడా దానికి స్పందించి జర్నలిస్టులందరికీ కూడా మోహన్ బాబు క్షమాపణ చెప్పడం జరిగింది. అయితే ఇందులో మోహన్ బాబు వ్యక్తిత్వం మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. జరిగిన దాడిని ఆయన మొదటి నుంచి కూడా కొంత బాధ వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంట్లో కుటుంబ గొడవ ఒకటి జరుగుతుంటే ఆల్ ఆఫ్ సడన్ గా జర్నలిస్ట్ పైన దాడి చేసేసరికి అది మొత్తం కంప్లీట్ గా ఇంకొక టర్న్ తీసుకుంది. ఇంకొక కొత్త హెడ్ఏక్ మోహన్ బాబుకి వచ్చి పడింది. సో ఇట్లా నేపథ్యంలో ఇది కొత్త టర్న్ తీసుకుంది. ఒక హత్యాయత్నం, అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా మోహన్ బాబు పై నమోదు కావడం జరిగింది. సో ఏదేమైనా అన్ని ఆలోచించి మోహన్ బాబు కొంత హుందాగా వ్యవహరించారని చెప్పాలి. ఇట్లా నేపథ్యంలో అంటే మీడియాకు నా ఇంట్లోకి వచ్చి మైక్ పెట్టాల్సినటువంటి అవసరం ఏంది, అంత స్వేచ్ఛ ఎక్కడుంటుంది? సో నా కుటుంబ విషయాల్లో మరీ అంత ప్రైవేట్ గా ఎవరు వచ్చిన వాళ్ళు జర్నలిస్ట్ తో ఇంకెవరైనా వచ్చారా? సో ఇవన్నీ కూడా నా భయాలు నాకుంటే నేనున్నటువంటి ప్రెజర్ లో. సో అందుకే నేను క్షణికావేశంలో దాడి చేయాల్సి వచ్చింది. సో ఆ బిడ్డకు జరిగినటువంటి ఆ పెయిన్ కూడా నేను తెలుసుకోగలుగుతా. నేను క్షమాపణలు కోరుతున్నా. వాళ్ళ ఇంట్లో భార్య, పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎంత బాధపడతారో నాకు తెలుసు అంటూ కూడా మోహన్ బాబు రెండోసారి రిలీజ్ చేసినటువంటి ఆడియోలో చెప్పడం జరిగింది. మొదటి ఆడియోలో మంచు మనోజ్ ని ప్రశ్నిస్తూ ఆడియో రిలీజ్ చేయడం జరిగింది తన కుటుంబ గొడవల గురించి. రెండోసారి జర్నలిస్ట్ పైన జరిగినటువంటి దాడి గురించి ప్రస్తావన చేయడం జరిగింది, తన ఇంట్లో మీడియా ఎట్లా ఇన్వాల్వ్ అవుతుందని. సో ఆ తర్వాత ముందస్తు బెయిల్ పిటిషన్ ని హైకోర్టు కొట్టేసినటువంటి నేపథ్యంలో మోహన్ బాబును అరెస్ట్ చేస్తారు అన్నటువంటి ఊహాగానాలు కూడా వినిపించాయి. సో ఇట్లా నేపథ్యంలో వాటన్నిటికీ తెరదింపుతూ మోహన్ బాబు జర్నలిస్టుల సమాజానికి క్షమాపణలు చెప్పారు. రంజిత్ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి హాస్పిటల్కి వెళ్లి అక్కడ రంజిత్ కూడా ఆయన క్షమాపణలు చెప్పడం జరిగింది. సో ఏదేమైనా మోహన్ బాబు కొంత హుందాగా వ్యవహరించారని మాత్రం ఈ సందర్భంగా అర్థమవుతోంది. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.